హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అటామిక్ స్ట్రక్చర్ పార్ట్ 3. ఈరోజు ఏంటంటే మనం 3 టాపిక్స్ చూస్తాం. ఏంటంటే ఆ టాపిక్స్ పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, హౌ టు రైట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ అండ్ షేప్ ఆఫ్ ది ఆర్బిటల్స్. సో ఫస్ట్లీ పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. సో పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే మనం ఇప్పటిదాకా 4 క్వాంటమ్ నెంబర్స్ తెలుసుకున్నాం. ఏంటవి? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఎజ్మిథల్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అండ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఈ 4 క్వాంటమ్ నెంబర్స్ కూడా ఏ2 ఎలక్ట్రాన్స్కి కూడా సేమ్గా ఉండవన్నమాట. అంటే ఏంటంటే ఇఫ్ ఎట్ ఆల్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అయినా సరే, లేకపోతే మ్యాగ్నెటిక్ అయినా ఎజ్మిథల్ అయినా ఏదో ఒకటి మారిపోతూ ఉంటుందన్నమాట. 4 అనేవి ఏ ఎలక్ట్రాన్కి కూడా సేమ్గా ఉండవు. ఇఫ్ ఎట్ ఆల్ ఏ 3 అయినా ఈక్వల్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్, మ్యాగ్నెటిక్ అండ్ ఎజ్మిథల్ ఈక్వల్ అయినప్పటికీ కూడా స్పిన్ క్వాంటమ్ నెంబర్లో చేంజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఏ 2 ఎలక్ట్రాన్స్కి కూడా ఈ 4 అనేవి సేమ్గా ఉండవు. దట్ ఈస్ కాల్డ్ పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అనమాట. సో ఈ ప్రిన్సిపల్ ప్రకారం ఏంటంటే ఒక ఆర్బిట్ యొక్క కెపాసిటీ ఎంత అంటే 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఒక ఆర్బిట్ యొక్కది. ఇఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ సేమ్, చెప్పాను కదా, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఎజ్మిథల్ క్వాంటమ్ నెంబర్ సేమ్ అయినప్పటికీ కూడా అవి అట్లీస్ట్ స్పిన్ క్వాంటమ్ నెంబర్లో మారిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఫైనల్గా పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే ఏ 2 ఎలక్ట్రాన్స్కి కూడా 4 క్వాంటమ్ నెంబర్ సేమ్ అనేవి ఉండవు. అది నెక్స్ట్ వచ్చి, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫిగర్లో సో ఏంటి 1s ఉంది. 1sకి ఎలా ఉంది? అప్వర్డ్ స్పిన్ ఒకటి, డౌన్వర్డ్ స్పిన్ ఒకటి ఉంది. సో అదేంటి మళ్ళీ నెక్స్ట్ 2sలో చూడండి, 2sలో 2 అప్వర్డ్ స్పిన్నే ఉన్నాయి. అది తప్పు అనమాట. ఎందుకంటే ఒకే ఆర్బిట్లో ఉండే అప్పుడు ఏమవుతుందంటే రెండింటికి సేమ్ ఎలక్ట్రాన్ స్పిన్ అనేది ఉండదు. సో అందుకని అది తప్పు. నెక్స్ట్ దాంట్లో చూస్తే మనకి ఏమైంది? 1sలో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యాయి. నెక్స్ట్ 2sలో ఎస్ కెపాసిటీ 2 అనమాట. ఎస్ కెపాసిటీ 2. పీ ఆర్బిటల్ కెపాసిటీ ఎంత? పీలో మళ్ళీ 3 డీజనరేట్ ఆర్బిటల్స్ ఉంటాయి. ఈచ్ కెపాసిటీ 2. సో పీ మొత్తం ఎన్ని అకామిడేట్ చేసుకోగలుగుతుంటే 6 అనమాట. అలాగే డీలో 5 ఉంటాయన్నమాట డీజనరేట్ ఆర్బిటల్స్. ఒక్కొక్క ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్ చెప్పిన టోటల్గా 10 ఎలక్ట్రాన్స్ అనేవి డీలో అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా? ఓకే. నెక్స్ట్ పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ గురించి ఇంకా మనం డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఎస్ సబ్ లెవెల్లో ఏమున్నాయి? 1 ఆర్బిటాల్ ఉంటుంది. ఎస్ సబ్ లెవెల్ మనం ఎలాగో అది డిస్కస్ చేసాం. సో 1 ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. పీలో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? 3 డీజనరేట్ ఆర్బిటాల్స్ ఉంటాయి. సో అందుకని ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఒక్కొక్క డీజనరేట్ ఆర్బిటాల్లో మళ్ళీ 2 ఎలక్ట్రాన్స్ ఈచ్ ఉంటాయి. అంటే లెట్స్ డిస్కస్ ఆర్బిటాల్ అంటే ఏంటో చూపిస్తాను నేను. ఓకే. సో ఫస్ట్ ఏంటి? ఓకే, ఇది న్యూక్లియస్. సో ఇది న్యూక్లియస్ కదా. ఈ న్యూక్లియస్ చుట్టూ ఏమవుతుంది అంటే ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో ఈ రివాల్వ్ అవుతున్నాయి కదా, ఈ రివాల్వ్ అయ్యే పాత్ని ఏమంటారంటే షెల్స్ అంటారు. అంటే ఇదేంటి? కే షెల్ ఆర్ కే ఆర్బిట్, ఎల్ షెల్ ఆర్ ఎల్ ఆర్బిట్. ఇది కే షెల్ ఆర్ కే ఆర్బిట్, ఇది ఎల్ షెల్ ఆర్ ఎల్ ఆర్బిట్ అని కూడా అనొచ్చు అనమాట. అది షెల్. ఓకే, బాగానే ఉంది. మరి ఆర్బిటాల్ అంటే ఏంటి? ఆర్బిటాల్ అంటే ఏంటంటే చెప్పాను, న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ అనేది తిరుగుతూ ఉంటుంది. దాని యొక్క స్పేస్ అంటే అది రొటేట్ అవుతున్నప్పుడు దాని యొక్క ఎక్కడ ఉంటుంది ఎలక్ట్రాన్ ఈ స్పెసిఫిక్ టైంకి అని ఫైండ్ చేసే ప్రాబబిలిటీ అనమాట. అంటే అది ఎంత దూరం మూవ్ అవ్వగలదు అన్నదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఎలక్ట్రాన్లో ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటే అది స్పిరికల్ షేప్లో ఎక్కడో దగ్గర దొరికేస్తుంది మనం ఫైండ్ చేస్తే. పీ ఆర్బిటాల్లో తీసుకున్నాం అనుకోండి, పీ ఆర్బిటాల్ షేప్ ఏంటి? డంబెల్. సో డంబెల్ షేప్లో మనం ఎక్కడైనా ఫైండ్ చేస్తే దొరుకుతుంది. అదే ఎఫ్ ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్ అయితే ఎలా ఉంటుంది? దానికి ఒక స్పెసిఫిక్ షేప్ అంటూ లేదు కాబట్టి అది ఎలా అయినా ఉంటుంది, మనం దాన్ని చెప్పలేం. నెక్స్ట్ ఆర్బిట్ ఈస్ ప్లానార్. ఆర్బిట్ ఈస్ ప్లానార్ అంటే ఈ కే కానీ ఎల్ కానీ షెల్స్ ఉన్నాయి కదా, ఈ ఆర్బిట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ప్లానర్ అనమాట. ప్లానర్ అంటే ఏంటంటే ఓన్లీ 1 డైరెక్షన్లోనే ఉంటాయి. ఒకే 1 డైమెన్షన్లో మనం చూడొచ్చు అనమాట వీటిని. అదే ఈ ఆర్బిటాల్స్ అనేవి ఏంటంటే ఇవి 3 డైమెన్షనల్ స్పేస్ అరౌండ్ ఎలక్ట్రాన్. సో ఇవన్నీ కూడా ఎలా అంటే 3Dలో ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఏంటి? ఆర్బిట్ కెన్ బి సర్క్యులర్ ఆర్ ఎలిప్టికల్. సో ఆర్బిట్ అనేది సర్కిల్లోనే ఉండాలని లేదు, ఎలిప్స్లా కూడా ఉండొచ్చు. ఆర్బిటాల్స్కి ఏంటి? షేప్స్ అనమాట, డిఫరెంట్ షేప్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్కి అయితే స్పెరికల్ ఉంది, పీకి అయితే డంబుల్ ఉంది, డీకి అయితే డబుల్ డంబుల్ ఉంది. ఇలాగ డిఫరెంట్ ఆర్బిటాల్స్కి డిఫరెంట్ షేప్స్ అనేవి ఉన్నాయి. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఆర్బిటాల్ ఎన్ని? ఒక ఆర్బిటాల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2n². అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ కే ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? సారీ, ఇక్కడ మిస్టేక్, ఇట్స్ ఆర్బిటాల్ కాదు. దీని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆర్బిట్. ఐఎమ్ సారీ. సో దిస్ ఈజ్ ఆర్బిటాల్ అని ఉంది కదా, ఇది ఆర్బిటాల్ కాదు, ఇట్స్ ఆర్బిట్. ఓకేనా?
సో ఒక ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే 2n². మనం ఆల్రెడీ ఫస్ట్లోనే ఫార్ములానే డిస్కస్ చేసాం. సో కేలో ఎన్ని ఉంటాయంటే 2 × 1². అదే ఎల్లో అంటే 2 × 2². ఎంలో అంటే 2 × 3². అది మనం డిస్కస్ చేసాం. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఆర్బిటాల్ ఎన్ని ఉంటాయి, మనం ఆల్రెడీ అది కూడా డిస్కస్ చేసుకున్నాం. ఏంటి, ఒక ఆర్బిటాల్లో మ్యాక్సిమం ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది, ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ ఒక ఆర్బిటాల్లో. ఇది ఒక ఆర్బిటాల్ని తీసుకునేటప్పుడు ఇందులో ఎన్ని ఉంటాయి ఎలక్ట్రాన్స్ అంటే 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే అకామిడేట్ అవ్వగలవు. అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఇది మనం ఇప్పటిదాకా షేప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్. నెక్స్ట్ ఏంటంటే ఫైండింగ్ ఎన్ ఎలక్ట్రాన్ సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటంటే ప్రతి ఎలిమెంట్ మన పీరియాడిక్ టేబుల్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ప్రతి ఎలిమెంట్కి కూడా మనం ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మన పీరియాడిక్ టేబుల్ దేంతో స్టార్ట్ అవుతుంది, హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, ఇలాగా సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం. సో ఇలా పోతుంటే మొత్తం మనకి అరౌండ్ 113 ఎలిమెంట్స్ డిస్కవర్ చేశారు కదా. సో ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ది ఫిగర్. సో 113 మేబీ. సో ఇలా ఈ ఎలిమెంట్స్ అన్నీ ప్రతిదానికి కూడా ఏంటంటే ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది మనం ఎలా రాస్తాం, స్టార్టింగ్ విత్ హైడ్రోజన్. సో మనం ఒక చూద్దాం. సో హైడ్రోజన్ ఒక అటామిక్ నెంబర్ ఎంత, 1. సో ఒకే ఎలక్ట్రానే ఉంటుంది అని అర్థం. సో ఒకే ఎలక్ట్రానే ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అది ఏమవుతుంది, 1s ఆర్బిటాల్లో ఫిల్ అవుతుంది. సో ఎస్ ఫిల్ అయ్యాకే మనం నెక్స్ట్ దానికి వెళ్ళాలి. ఓకేనా? అంటే ఇప్పుడు పి అనేది ఉందనుకో, డీజెనరేట్ ఆర్బిటల్స్ ఒక్కొక్క ఎలక్ట్రాన్తో ఫిల్ అయ్యాక మళ్ళీ ఎస్కి రావాలి, అది ఓకే. బట్ ఒక్కొక్కటి ఇండివిజువల్గా అయితే మాత్రం ఎస్ అలా అయిపోయాకే వీ షుడ్ గో టు పి. ఇందులో మళ్ళీ ఎక్సెప్షన్స్ ఉంటాయి కొన్నిటికి. సో అది మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం ఫర్దర్ క్లాసెస్కి వెళ్ళేటప్పుడు. సో ఏంటంటే ఎస్ హైడ్రోజన్ ఒకటే ఉంటుంది, 1 ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి 1s 1 అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, హీలియం అటామిక్ నెంబర్ ఎంత, 2. సో అటామిక్ నెంబర్ 2 కాబట్టి దీంట్లో 1s కాబట్టి 1sలో 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అయిపోతాయి. సో 1s2. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, హీలియం తర్వాత లిథియం యొక్క అటామిక్ నెంబర్ 3. సో 3 కాబట్టి 1sలో 2 ఫిల్ అయిపోతాయి. తర్వాత నెక్స్ట్ ఏంటి, 2s అనేది వేరే ఆర్బిటల్. సో 2s. ఈ రెండు నేను ముందు ఒకటి చెప్పాను, ఒక రూల్ ప్రకారం ఏంటంటే ఫస్ట్ ఆల్ ది డీజనరేట్ ఆర్బిటల్స్ అన్నీ ఒక్కొక్క ఎలక్ట్రాన్తో ఫిల్ అయ్యాక మాత్రమే పెయిరింగ్ అనేది జరుగుతుంది అని అన్నాను. సో అది ఎప్పుడు జరుగుతుంది, అది ఓన్లీ డీజనరేట్ ఆర్బిటాల్స్కి మాత్రమే. 1s అనేది ఓన్లీ ఒక సెపరేట్ ఆర్బిటాల్. ఇప్పుడు పిఏలో తీసుకుంటే పిలో మనకి 3 డీజనరేట్ ఆర్బిటాల్స్ ఉంటాయి. సో అక్కడ ఆ కేసులో ఏంటంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫస్ట్ ఫిల్ అయిన తర్వాత పెయిరింగ్ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా డీజనరేట్ ఆర్బిటాల్స్ కాదు, ఇవి సెపరేట్ ఆర్బిటాల్స్ అనమాట. సో 1s2 కాబట్టి 2 అయిపోయింది. నెక్స్ట్ వచ్చే ఎలక్ట్రాన్ ఎక్కడ అంటే ఇక్కడ ఫిల్ అవుతుంది. సో 2s1. ఓకేనా? 1s2 2s1. నెక్స్ట్ హీలియం, లిథియం, నెక్స్ట్ ఏంటి, బెరీలియం ఎంత, 4. సో 4 కాబట్టి 1s2 2s2 అది. ఓకే, చిన్నగా ఉన్నాయి కదా. నెక్స్ట్ మనం ఆర్గాన్ చూద్దాం. ఆర్గాన్ అంటే ఏంటంటే 0 గ్రూప్ ఎలిమెంట్ అనమాట. సో దాని యొక్క అటామిక్ నెంబర్ ఎంత, 18. సో ఏమవుతుంది ఆటోమేటిక్గా 1s2. సో మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందనుకో, ఫస్ట్ 1s వచ్చింది కదా, తర్వాత ఏమొస్తుంది అని తెలియాలి అంటే ఆల్రెడీ నేను చెప్పాను ఒక రూల్. రూల్ ప్రకారం ఏంటి, ఫస్ట్ ఏది ఫిల్ అవుతుంది, n+l రూల్ ప్రకారం దేని యొక్క n+l వాల్యూ తక్కువ ఉంటుందో ఫస్ట్ ఎలక్ట్రాన్ అనేది దాంట్లో ఫిల్ అవుతుంది అని నేను చెప్పాను. సో ఆ రూల్ యూస్ చేసుకుని ఏంటంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ దేంట్లోకి వెళ్తుంది అనేది మనం నెక్స్ట్ వచ్చేది ఏంటి అనేది ఫైండ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో అది ఇక్కడ మనం చూసుకుంటే ఓకే. సో చూడండి, ఆర్గాన్కి ఏమవుతుంది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2. సో ఇక్కడ 1s2 అనేది మిస్ అయింది, సారీ. 1s2 ఇక్కడ 1s2 ఉంటుంది, 1s2 2s2 2p6 3s2 3p6. సో ఎన్ని ఉన్నాయి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కౌంట్ చేయండి. 1s2లో 2 ఉన్నాయి, 2s2లో 2 4, మరి 2pలో ఎన్ని ఉన్నాయి 6. సో 2pలో ఎలా ఫిల్ అవుతాయి తెలుసా ఎలక్ట్రాన్స్, 2p కదా. సో pలో ఎన్ని ఉంటాయి డీజనరేట్ ఆర్బిటల్స్, 3 ఉంటాయి. సో ఫస్ట్ ఏమవుతుందంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇలా ఫిల్ అయిపోతూ ఉంటుంది. తర్వాత 2p6 కదా, సో మళ్ళీ 3 ఎలక్ట్రాన్స్ అయిపోయి మళ్ళీ 4th ఎలక్ట్రాన్ వచ్చి ఇక్కడికి వస్తుంది అనమాట.
సో ఇలా 6 ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో 6, సో టోటల్ ఎంత 1s2 2s2 4 ప్లస్ 2p6 కాబట్టి 6 + 4 10 అండ్ 3s2 కాబట్టి మళ్ళీ 2 12 అండ్ 6 కాబట్టి మళ్ళీ ప్లస్ 6 యాడ్ చేయండి 18. సో టోటల్ నెంబర్ ఆఫ్ 18 అండ్ అటామిక్ కాన్ఫిగరేషన్ కూడా సరిపోయింది. నెక్స్ట్ క్రోమియంకి 24 అటామిక్ నెంబర్. సో క్రోమియం ఎలాగో చూద్దాం. క్రోమియం కూడా అంతే 1s2 2s2 2p6 3s2 3p6. ఇక్కడ ఏంటంటే మనం ఎందుకు ఆర్గాన్ అని రాసుకున్నామంటే ఆర్ ఇక్కడ చూసారా 3s2 3p6 4s1 3d5 అనమాట. అలా అయినా రాయొచ్చు దీన్ని, లేకపోతే ఆర్గాన్ కాన్ఫిగరేషన్ రాసేసి ఆర్గాన్ 3d5 4s1 అని సింపుల్గా రాసేసుకోవచ్చు. ఎందుకు అలా రాయొచ్చు అంటే 4s1 3d5 తప్పించి ఇదంతా ఆర్గాన్ కాన్ఫిగరేషనే కదా. 1s2 2s2 2p6 3s2 3p6 ఇక్కడ దాకా ఇది ఆర్గాన్ కాన్ఫిగరేషనే. సో సింపుల్గా ఏం చేయొచ్చు, ఆర్గాన్ ఈ లాస్ట్ 2 కూడా యాడ్ చేసేయచ్చు అనమాట. 3d5 4s1 సింపుల్గా ఇలా కూడా రాసుకోవచ్చు. సో 2 మెథడ్స్ ఉన్నాయి రాసుకోవడానికి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే మొత్తం రాసుకోవచ్చు, లేదంటే దాని ఆర్గాన్ ముందున్న 0 గ్రూప్ ఎలిమెంట్ ఏదో అది పెట్టుకొని దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది సింపుల్గా రాసుకోవచ్చు అన్నమాట. సో ఇది 2 మెథడ్. సో లెట్స్ సీ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ది లాస్ట్ టాపిక్స్. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ ఇన్ ఈచ్ మెయిన్ ఎనర్జీ లెవెల్. సో నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ ఇన్ ఈచ్ మెయిన్ ఎనర్జీ లెవెల్ అంటే ఏంటంటే, సో ఒక మెయిన్ ఎనర్జీ లెవెల్లో ఎన్ని సబ్షెల్స్ ఉన్నాయి అని అంటే ఫార్ములా ఏంటంటే n అనమాట. అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎంతో అన్ని నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ ఉంటాయన్నమాట దాంట్ లోపల. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ k అనే షెల్లోని ఎన్ని ఉన్నాయి అని అంటే ఏం చెప్తాం, k వాల్యూ ఎంత అంటే n = 1 కాబట్టి దాంట్లో ఎన్ని సబ్షెల్స్ ఉంటాయి, 1 సబ్షెల్ మాత్రమే ఉంటుంది. ఎల్లో ఎన్ని ఉంటాయంటే n = 2 కాబట్టి ఎల్లో 2 సబ్షెల్స్ అనేవి ఉంటాయి. అలాగే ఎంలో 3 సబ్షెల్స్ ఉంటాయి. ఎన్లో ఎన్ని ఉంటాయంటే 4 సబ్షెల్స్ అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇది మనం ఆల్రెడీ చెప్పాం. ఒక ఆర్బిట్లో ఎన్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 2n². దట్ ఈస్ సో ఆర్బిటర్ షెల్లో ఎన్ని ఉంటాయని చెప్పుకున్నాం మనం, 2n². దట్ ఈస్ 2 కేలో ఎన్ని ఉంటాయి, 2 × 1² ఎలక్ట్రాన్స్ ఇది. సో ఎలక్ట్రాన్స్ ఎన్ని కేలో 2. అలాగే ఎల్లో ఎన్ని 2 × 2², ఎంలో ఎన్ని 2 × 3², ఎన్లో ఎన్ని 2 × 4². సో ఓకేనా. నెక్స్ట్ ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ ఈచ్ ప్రిన్సిపల్ ఎనర్జీ లెవెల్. సో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి అసలుకిను అని అంటే n² అనమాట. సో n అంటే అలాగో మనకు తెలుసు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు 1s 2s అంటున్నాం కదా. సో s అంటే ఏంటి, ఆర్బిటాల్. సో అలాంటివి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఉన్నాయో ఒక ఎనర్జీ లెవెల్లో అంటే n² అనమాట. సో n² ఎంతో అన్ని నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దాంట్లో తీసుకుంటే ఫస్ట్ దాంట్లో ఎన్ని ఉంటాయి, n² అంటే 1² సో 1 నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ అనేవి ఉంటాయన్నమాట గివెన్ ఎనర్జీ లెవెల్లో. నెక్స్ట్ n = 2 అయితే ఏమవుతుంది, 4 ఆర్బిటాల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా. ఓకే నెక్స్ట్ ఈచ్ ఆర్బిటాల్ హ్యావ్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఒక్కొక్క ఆర్బిటాల్లో ఎన్ని ఉంటాయి ఎలక్ట్రాన్స్, 2 నెంబర్ ఆఫ్ మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి 2. ఇది ఒక ఆర్బిటాల్ అయితే సో ఎన్ని ఉన్నాయి 2 ఉంటాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ SPDF సబ్షెల్లోని 1357 ఆర్బిటాల్స్ అనేవి ఉంటాయన్నమాట. SP ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. Sకి ఎన్ని ఉంటాయి 1. అదే Pకి ఎన్ని ఉంటాయి, డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటే 3 ఉంటాయి. ఏంటవి, PX PY PZ. సో 3 PX PY PZ. ఈ షేప్స్ కూడా మనం డిస్కస్ చేసాం ఎలా ఉంటాయి అని చెప్పి. అదే మరి డీకి అయితే 5 ఉంటాయి అన్నమాట. 5 ఎలాగా, ఏంటేంటవి, డి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, DXY DYZ DZX DX²Y² DZ². సో ఇదన్నమాట. ఎఫ్కి ఏంటి, ఎఫ్కి మనం ఆల్రెడీ అవి డిఫరెంట్ ఓరియంటేషన్స్లో ఉంటాయి. ఆ డైరెక్షన్ మనకి స్పెసిఫిక్ కాదు అని షేప్స్ చూసాం మనం అది. నెక్స్ట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి అంటే ఎస్లో ఎన్ని ఉంటాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎందుకు 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే ఎస్లో ఉండేది ఒక ఆర్బిటాల్ మ్యాక్సిమం కెపాసిటీ 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి 2 ఉంటాయి అన్నమాట. పీలో ఏంటి, పీలో 3 ఆర్బిటల్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క దాంట్లో 2 పెట్టుకోవచ్చు. సో 3 2s are 6 అనమాట. అలాగే 5 అలాగే డీలో ఏంటి, డీలో ఎన్ని ఉంటాయి,
డీలో 5 ఆర్బిటాల్స్ ఉంటాయి. సో 5లో ఒక్కొక్క ఆర్బిటాల్ కెపాసిటీ 2. అప్పుడు మొత్తం 5 ఇట్లో ఎన్ని పడతాయి? 10 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. అలాగే ఎఫ్లో 14 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా? ఓకే. సో దిస్ ఈజ్ అవర్ అటామిక్ స్ట్రక్చర్. ఈ వీడియోతో దిస్ ఈజ్ అవర్ లాస్ట్ వీడియో అండ్ అటామిక్ స్ట్రక్చర్ కంప్లీట్ అయిపోయింది. నేను మొత్తం సిలబస్ అంతా అటామిక్ స్ట్రక్చర్ అంతా కంప్లీట్ చేశాను. సో నెక్స్ట్ వీడియోలో ఏంటి అంటే వీ విల్ బీ కమింగ్ విత్ ఈసెట్ బిట్స్ అనమాట. అటామిక్ స్ట్రక్చర్లో ఏంటంటే ఈసెట్ బిట్స్ ఏవైతే ఉన్నాయో టోటల్ ఈసెట్ బిట్స్ అన్నీ కూడా మేము కవర్ చేస్తాం. ఎవరైతే ఇప్పుడు రివిజన్లా ఉంటుందన్నమాట మీకు. సో అందుకని ఈసెట్ బిట్స్ ఆ వీడియోని మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ, బాయ్.